కర్ణాటకలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్ఠకి చేరి చివరికి టీవీ షోలకి కూడా బ్రేక్ వేసేటటువంటి పరిస్థితి తయారవుతుంది. అక్కడ తింటం తింటం లంచం చివరికి చదరపు అడుక్కి ఇంత అని డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ అన్నటువంటి బిల్డర్ల దగ్గర నుంచి. చదరపు అడుక్కి ఇంత అన్నటువంటి స్థాయిలో దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ చివరికి బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నటువంటి ఒక స్టూడియో వాళ్ళతో డబ్బులలో తేడా వచ్చేటప్పటికి వాళ్ళ మీద ఒక దొంగ కేసు పెట్టి టోటల్గా బిగ్ బాస్ని క్లోజ్ చేయించేసినటువంటి ఉదంతం. బిగ్ బాస్ని నేను సమర్థించిన అదేదో పెద్ద ప్రయోజనం ఏం లేదు, ఊరకనే రచ్చదప్పించి. కానీ ఆ బిగ్ బాస్ షో విషయంలో జరిగింది మాత్రం ఒక పచ్చి మోసం. బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షో నిర్వహిస్తున్నటువంటి హౌస్కి పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు తాళాలేశారు. బిడదీలో ఉన్నటువంటి అమ్యూజ్మెంట్ పార్క్ జాలీవుడ్ స్టూడియో నుంచి నిత్యం 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకు వస్తుందట. ఆ కారణంగా ఆరోపణలు రావడంతో కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు జారీ చేసిందట. వాటిని తీసుకునేందుకు షో నిర్వాహకులు నిరాకరించడంతో తహసీల్దార్ తేజస్విని అధికారులతో కలిసి వెళ్లి బిగ్ బాస్ హౌస్కి బయట నుండి తాళం వేశారు. విద్యుత్ సరఫరా కూడా నిలిపేయమని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. హౌస్లో ఉపయోగించిన ప్లాస్టిక్ గ్లాసులు, వంటింటి వ్యర్థాలను కూడా రహదారి పక్కన పారబోస్తున్నట్టు పలు ఫిర్యాదులు వచ్చినాయి. నోటీసులు స్పందించకపోవడంతో చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. 2 వారాల నుంచి ప్రదర్శిస్తున్న బిగ్ బాస్ హౌస్ సీజన్ 12 మధ్యలో నిలిచిపోయే అవకాశం అయింది. అంటే కావాలని చెప్పి చేసుకొచ్చినటువంటిది. వాళ్ళ దగ్గర నుంచి ఏదో డబ్బులు బల్క్గా అడుగుంటారు, వాళ్ళు ఇచ్చి ఉండబోచ్చు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మొత్తం ఒక పెద్ద గ్రౌండ్లో ఒక్క బిగ్ బాస్ షో బేస్ చేసుకునే నడుస్తుంది ఇప్పుడు అక్కడ. దాన్ని దెబ్బకొట్టారు. బెంగళూరు అంత కర్ణాటక అంతా కూడా ఏ ప్లాస్టిక్ గ్లాసులకు సంబంధించినటువంటి దేంట్లో పోస్తారు, డస్ట్బిన్లో పడేస్తారు. ఎవడైనా సరే అంతే పోస్తారు. దారిని అట్లా పోసుకుని పోతుంటే ఇది ఏరడానికి ఎట్లాగో ఉంటారు. లేకపోతే అట్లాంటిది ఏదన్నా ఉంటే దానికి సంబంధించి ఇష్యూస్ నోటీస్ ఇవ్వాలి. కానీ శాంతం సీజ్ చేస్తారు ఒక స్టూడియోని అంటే డబ్బులు తినడంలో తేడా వచ్చింది అన్నదైతే స్పష్టంగా కనబడుతుంది.